అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందండి ప్రజాప్రతినిధులకి? ఎక్కడో సంగతి తీసేయండి, ఇక్కడ మెయిన్ రోడ్డు హై స్కూల్ కాడ మొన్న పిల్ల సైకిల్ ఎరగదీసి పడిపోయింది, చిన్న పిల్ల. హై స్కూల్ క్వాంట్లు కూడా ఉంటుంది. రోడ్లు అంత వరస్ట్గా ఉన్నాయి ఇక్కడ పామర్లో మామూలుగానా? మా అయితే ఆ మలుపుల్లో అయితే అసలు బండి పడైపోయింది ఒకటి. ఏమో మాకు అంత ఉపయోగపడతల్లా. ఇంతవరకే మాది ఈ పేట ఎరండలపేట. ఏమైనా సమస్యలు ఉన్నాయని ఇంతవరకు కనుక్కున్న పాపం లేదు. మరి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారు, వాళ్ళు వస్తున్నారా? వాళ్ళు అమావాస్యకు పౌరానికి వస్తున్నారు, ఏదో కాగితాలు ఇస్తారని వెళ్తున్నారు, పలానా ఆడ రమ్మన్నారు. సమస్య అయితే తీరట్లేదా? ఏది ఈ పరిస్థితులన్నీ మారాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అనుకో? ఎవరంటే మరి అటు సీనియర్ గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు. నా ఉద్దేశంలో కనీసం ప్యాచ్ వర్క్ అన్నా లోగడ రోడ్డు పోయాం. అసలు ప్యాచ్ వర్క్ ఇచ్చేవాళ్ళు కుయ్యూరు పామర్ మండలం, కుయ్యూరు మండలం, కంకిపడి మండలం ప్యాచ్ వర్క్ ఇచ్చేవాళ్ళు. ప్యాచ్ వర్క్ ఇస్తే ప్రాబ్లం ఉండదు. అసలు ఎంత లోతు పట్టించుకున్న పాపం లేదు. మళ్ళీ మంత్రులు వస్తున్నారు, ఎమ్మెల్యే వెళ్తున్నారు. ఆ రోడ్డు అంటే అవి పెద్ద గొయ్యి పడినప్పుడు మొన్న గానమల్ గడ జెండా పద్దారు, ఎర్ర జెండా. ఏంటంటే అది